హాయ్ గాయ్స్, వెల్కమ్ ఎవ్రీవన్. సో మనం మెషిన్ లెర్నింగ్కి వెళ్ళే ముందు ప్యాండాస్ అన్నది ఒకటి నేర్చుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అనమాట. కార్కి ఇంజిన్ లేకపోతే ఎలాగో మెషిన్ లెర్నింగ్కి ప్యాండాస్ లేకపోతే అలాగా. ఇప్పుడు డేటా మనం కలెక్ట్ చేసిన తర్వాత ఇలాగ పిచ్చిగా ఉంటుంది. పిచ్చిగా ఉన్న డేటాను మనం ఏమీ అనాలిసిస్ చేయలేము. సో మనకి ఉన్న డేటా ఇప్పుడు వచ్చేసి సిఎస్వి ఫార్మాట్లోనే ఉంది. సిఎస్వి అంటే కామా సెపరేటెడ్ వాల్యూస్, అంటే ప్రతి ఒక్క డేటా వాల్యూ కూడా ఇలాగ కామాతో సెపరేట్ అయి ఉంటుంది. అంతే, ఇంకా అంతకు మించి ఏమీ లేదు. సో ఇందులోనే మనం ఏమి అనాలిసిస్ చేయలేం. ఓకే, సో దీన్ని మనం ప్యాండాస్ త్రూ పెట్టి అప్పుడు మనం అనాలిసిస్ చేస్తాము. సిఎస్వి ఫార్మాట్ అంటే కామా సెపరేటెడ్ వాల్యూస్. అలాగే ఎక్స్ఎల్ఎస్ఎక్స్ అని ఉంటుంది, విచ్ ఆల్ ఆఫ్ యూ నో, అది ఎక్సెల్ ఫైల్ ఫార్మాట్. నెక్స్ట్ వచ్చేసి డేటా గురించి మీరు తెలుసుకోండి. నాకు ఈ డేటా తెలుసు కాబట్టి నేను చెప్పట్లేదు, బట్ మీరు వర్క్ చేసే ప్రతి డేటా గురించి కూడా మీరు తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మీరు ఏం చేయగలరు, ఏమేమి ఉన్నాయి అన్నది కూడా మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. అండ్ ప్రతిసారి కూడా మీరు చేయాల్సింది ఏంటంటే, కలెక్ట్ చేసిన ప్రతి డేటా సెట్లోని కూడా మీరు కాలమ్ నేమ్స్ అన్నది చూడాలి. ఎందుకంటే కాలమ్ నేమ్ ఒకటి ఉంటుంది, బట్ ది పర్పస్ ఇట్ సర్వ్స్ అన్నది వేరు ఉంటుంది. సో కస్టమర్ ఐడి అండ్ ఇట్స్ కరస్పాండింగ్ డెఫినేషన్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉన్నాయో లేదో అన్నది చూసుకోండి. రైట్. సో టోటల్ 11 కాలమ్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సిఎస్వి ఫార్మాట్లో ఉన్న డేటాని మీరు గూగుల్ కొలాబ్లో కానీ యూస్ చేయాలి అనుకుంటే, ఇక్కడ ఈ ఫోల్డర్ బటన్ ఉంది కదా, ఈ ఫోల్డర్ బటన్ నొక్కిన తర్వాత ఆల్ యూ నీడ్ టు డూ ఇస్, ఇక్కడ ఈ బటన్ ఉంది చూడండి, ఇది పెట్టి అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేయంగానే మీకు ఇలాగ వస్తుంది. ఇలాగ వచ్చిన తర్వాత ఈ 3 డాట్స్ బటన్ నొక్కగానే ఇక్కడ కాపీ పాత్ అని ఉంటుంది. కాపీ పాత్ పెట్టేసి ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ ఇక్కడ పేస్ట్ చేయడమే. అలాగా పేస్ట్ చేయగానే ఏంటి అనేసి అంటే, పాండాస్ ఆటోమేటిక్గా ఒక పలానా లొకేషన్ దగ్గర ఫైల్ ఉన్నది అనేసి అని దానికి అదే వెళ్ళి అది రిట్రీవ్ చేసుకుంటుంది. సో పీడీ డాట్ రీడ్ సిఎస్వి ఇది మెథడ్ అనమాట. చేయంగానే రన్ చేస్తే ఓకే ఎగ్జిక్యూటెడ్. నెక్స్ట్ వచ్చేసి మనం చూద్దాం డేటా ఏంటి, ఎలా ఉంది, దాని బాధ ఏంటి. సో డిఎఫ్ డాట్ హెడ్ అంటే ఏంటి? హెడ్ అంటే తల, అంటే పైవి. సో ఫస్ట్ 5 వాల్యూస్ వస్తాయి డిఫాల్ట్గా. మీకు అందులోని 3 వాల్యూస్ కావాలనుకుంటే 3 వస్తాయి. ఎప్పుడు గుర్తుంచుకోండి, కంప్యూటర్ దాంట్లోనే ఎప్పుడు కూడా 0 1 2 నుంచే స్టార్ట్ అవుతుంది. అన్లెస్ ఇట్ ఈస్ ఆర్ లాంగ్వేజ్లో 1 నుంచి స్టార్ట్ అవుతుంది. పైథాన్లో 0 1 2 అండ్ కాలమ్స్ కూడా ఇది 0th కాలం, ఇది ఫస్ట్ కాలం, ఇది సెకండ్ కాలం. ఓకే, ఇది 0 ఇండెక్సింగ్ అంటాం మనం దాన్ని. ఇప్పుడు ఓకే, హెడ్ అంటే అది, టైల్ అంటే కింద నుంచి, సింపుల్ అయిపోయింది. సో మనం ఒక జిస్ట్ అనమాట. ఓకే, ఇలా ఉందామని డేటా ఫార్మాట్ చూసారా, ఈ పైన ఏమో ఎలా ఉంది, కొక్కిల దేవరాలాగా ఉంది, కిందన ఎలా ఉన్నది, అది అలా ఉందన్నమాట. నెక్స్ట్ డిఎఫ్ డాట్ షేప్. ఓకే, 50 రోస్ ఉన్నాయి, 11 కాలమ్స్ ఉన్నాయి, ఫైన్. డిఎఫ్ డాట్ హెడ్ మీకు ఆల్రెడీ చూపెట్టేసా. నెక్స్ట్ డిఎఫ్ డాట్ కాలమ్స్ ఏమో మనకు అన్ని కాలమ్స్ రిటర్న్ చేస్తుంది. ఎలా రిటర్న్ చేసింది? ఒక ఆబ్జెక్ట్, ఇండెక్స్ ఆబ్జెక్ట్ కింద రిటర్న్ చేసింది. ఇప్పుడు నేను ఇందులో కస్టమర్ ఐడి మీకు కింద ఏం చెప్పాను, 0 అన్నాను కదా ఇండెక్స్. సో 0 పెట్టాను అనేసాను అంటే కస్టమర్ ఐడి వచ్చింది. 1 పెట్టాను అనేసాను అంటే ఏజ్ వస్తుంది. ఇది తీసేసాను అంటే అన్నీ వస్తాయి. నెక్స్ట్ డిఎఫ్ డాట్ ఇన్ఫో, ఇది అనదర్ మెథడ్. ఏం చేస్తుంది అంటే ప్రతి కాలంకి ఎన్ని నల్ వాల్యూస్ ఉన్నాయి. నల్ వాల్యూస్ అంటే ఏంటి? మిస్సింగ్ వాల్యూస్, ఎంప్టీ వాల్యూస్. సో నల్ లేవు అంటే అన్ని వాల్యూస్ ఉన్నాయి, అన్ని వాల్యూస్ ఉన్నాయి. వావ్. నెక్స్ట్ డేటా టైప్, డి టైప్ అంటే మనం ఇది ఇలా కూడా తెచ్చుకోవచ్చు. చూసారా? బట్ ఇలా కాకుండా మనకు జనరల్గా ఇలా వచ్చేయాలనుకోండి, ఇలా పెట్టుకుంటాం. రైట్. ఆబ్జెక్ట్ అనేసాను అంటే ఏంటి అంటే స్ట్రింగ్ అనమాట. అంటే ఇక్కడ డిజిట్లు లేవు, నెంబర్స్ లేవు, స్ట్రింగ్స్ ఉన్నాయి. స్ట్రింగ్స్ అంటే ఏంటన్నా, ఇదిగోండి స్టాండర్డ్, ఇది ఆబ్జెక్ట్ వస్తుంది. సబ్స్క్రిప్షన్ టైప్ ఆబ్జెక్ట్ రావాలి. ఎందుకన్నా అంటే వర్డ్స్ ఉన్నాయి, ఇలాగ నెంబర్స్ లేవు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిఎఫ్ డాట్ డిస్క్రైబ్. పెట్టుకోవటంగానే ఏమొచ్చింది, కస్టమర్ ఐడి అన్నీ కూడా కాలమ్స్. అయితే ప్రతి డిజిట్ కాలమ్స్కే చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ కాలమ్ కాదు, స్ట్రింగ్ కాలమ్స్ కాదు, ఓన్లీ డిజిట్ కాలమ్కే మనకి ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. మంత్లీ ఛార్జెస్లోని మీనేమో 61, మినిమం వాల్యూ 30, మ్యాక్సిమం వాల్యూ 95, 95. సో డిఎఫ్ డాట్ డిస్క్రైబ్ ఇలాగా. అయితే
చూడండి, మల్టిపుల్ కాలమ్స్ని మనం ఇలా డబుల్ కొటేషన్స్ పెడతాము, సింగిల్ కాలమ్స్ని అయితే ఇలా సింగిల్ బ్రాకెట్స్, స్క్వేర్ బ్రాకెట్స్, రైట్. ఇప్పుడు నాకు డిఎఫ్ ఏజ్ కావాలనుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ నేను ఓపెన్ చేస్తాను. డిఎఫ్ డాట్ హెడ్ అని పెట్టి కొట్టాను అనుకోండి, ఇలా వచ్చింది కదా. మీరు ఏం చేస్తారంటే డిఎఫ్ ఏజ్ అంటే నాకు ఓన్లీ ఈ ఏజ్ కాలం కావాలనుకోండి, అందులోని మళ్ళీ నాకు ఫస్ట్ 5 కావాలి. హెడ్ అంటే ఫస్ట్ 5 ఎత్తేస్తుంది, చూసారా, 35, 28, 42, 55, 22 సరిపోయిందా. ఇప్పుడు నాకు ఏజ్ అండ్ మంత్లీ ఛార్జెస్ కావాలనుకోండి, మనం డబుల్ స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి కొట్టాం అనుకోండి, చూసారా. అది ఇలాగ నేను పేర్లు పెట్టకుండా ఇండెక్స్తో పెట్టు. ఐలాక్ అంటే ఇంటిజర్ లొకేషన్స్ అన్నమాట. ఇప్పుడు ఇలా పెడితే మీరు ఏమొస్తుంది అనుకుంటున్నారు, ఈ 0, 1, 2 రావాలి, చూసారా. రోస్ అన్నీ వచ్చేసాయి, అంటే ఫస్ట్ 3 రోస్ వచ్చాయి. అంటే 3 అన్నది ప్రింట్ అవ్వలేదు, 0, 1, 2 పడింది అనమాట. సో ఇది ఎక్స్ప్లిసిట్, అంటే ఇది ఇంక్లూడ్ కావట్లేదు, ఇది ఎక్స్క్లూజివ్ అనమాట. ఇంక్లూజివ్ అంటే ఇది కూడా ఉంటుంది, ఇది ఎక్స్క్లూజివ్ కాబట్టి 3 ప్రింట్ అవ్వలేదు, 0, 1, 2 ప్రింట్ అయ్యింది. ఇప్పుడు నాకు కస్టమర్ ఐడి ఒకటే కావాలి, ఓకే. ఇందాక మీకు ఏం చెప్పాను, 0తో స్టార్ట్ అవుతుంది అన్నా కదా, అదనమాట సంగతి. ఇప్పుడు మీకు ఇందాకలా 11 కాలమ్స్ అని చెప్పాను, 11 కాలమ్స్ ఉన్నాయి కానీ మనకు 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇండెక్సింగ్. నేను ఇప్పుడు ఈ చర్ని ప్రింట్ చేయాలి అనుకుంటే 10 అని ఇచ్చాను అనుకోండి, చూసారా, చర్న్ ప్రింట్ అయింది. ఇప్పుడు ఇదే మనం కోడింగ్లో కొంతమంది ప్రొఫెషనల్ కోడర్స్ ఏం చేస్తారంటే వెనక నుంచి చూస్తారు, -1 అనమాట. అది కూడా సేమ్ అదే, -2 పెట్టాను అనుకోండి, మేల్ మేల్ వచ్చింది. అదే ఇప్పుడు నేను 9 పెట్టాను అనుకోండి, 9 కదా, సారీ, హ్యాష్ టెక్స్ట్ సపోర్ట్ కాలం వచ్చింది మనకి. మనం ఇంకొక ఇది కూడా చేయొచ్చు, ఆపరేటర్స్ యూస్ చేసి మనం ఓన్లీ a సర్టెన్ వాల్యూని మనం బయటికి తీసుకురావచ్చు. సో ఇప్పుడు డిఎఫ్సిటీ అని కొట్టాను అనుకోండి, హెడ్ అని వచ్చింది కదా. నేను ఏం చేస్తాను అంటే నాకు ఓన్లీ ఈ హూస్టన్కి రిలేటెడ్గా ఉండే రో మొత్తం కావాలి. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ మొత్తం ఉంది కదా, దీన్ని నేను ఇలాగా సెపరేట్గా పెట్టుకొని, మీకు ఇందాక ఏం చెప్పాను, డిఎఫ్సిటీ అంటే మొత్తం ఈ సిటీ ఉండే కాలం మొత్తం యాక్సెస్ అవుతుంది. అందులోనే నాకు హ్యూస్టన్ వాల్యూ కావాలి. ఆ హ్యూస్టన్ వాల్యూ ఉండేది నేను హ్యూస్టన్ సిటీలో పెట్టాను అనుకోండి. ఇప్పుడు నేను ఈ హ్యూస్టన్ సిటీనే మళ్ళీ డబుల్ యాక్సెస్ చేశాను అనుకోండి, చేస్తే చూసారా నాకు రో మొత్తం వచ్చేసింది. సో ఏంటి అంటే ఇలా రాసిన ఒకటే, ఇలా స్టెప్స్ వైజ్గా బ్రేక్ చేసి రాసిన ఒకటే. నెక్స్ట్ వచ్చేసి ఫిల్టరింగ్ డేటాకి మనం ఇలాగ చాలా ఉంటాయి. ఎండ్ ఉంటుంది, ఆర్ ఉంటుంది, ఇది ఆర్ అనమాట, అండ్ నాట్ ఉంటుంది, .ఈజిన్ మెథడ్ ఉంటుంది. ఇది మీరు ఒకసారి గూగుల్ చేయండి. జనరల్గా ఎలా అంటే మనం ఫస్ట్ ఇలాగ ఒక లిస్ట్ ఇచ్చేస్తాము. లిస్ట్ ఇచ్చేసి తర్వాత డిఎఫ్ మీరు ఏ కాలంలో సెర్చ్ చేయాలనుకుంటున్నారో ఆ కాలము .ఈజిన్, ఈ లిస్ట్ మొత్తం ఇందులో పేస్ట్ చేస్తాం అన్నమాట. సో అలాగే .ఈజిన్ అన్నది వర్కౌట్ అవుతుంది, బట్ అది మీరు ఒకసారి గూగుల్లో చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి డిఎఫ్ ఏజ్ >40 అండ్ డిఎఫ్ చర్న్ = ఎస్ అన్నది ఒక కస్టమర్స్ ఇది పెట్టుకొని నాకు ఈ 2 కండిషన్స్ని సాటిస్ఫై అవ్వాలన్నమాట. ఇది అండ్ ఇది అయిన వచ్చాక ఒక వాల్యూ వస్తుంది చూడండి, ఒక బులియన్ వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని నేను మళ్ళీ యాక్సెస్ చేశాను అనుకోండి డేటా ఫ్రేమ్లోని, మనకేమో ఏమొస్తుంది, దానికి ఆ కండిషన్ని కరస్పాండింగ్గా సాటిస్ఫై చేసే రోస్ అన్నీ వస్తాయి. నెక్స్ట్ కొత్త కాలంని క్రియేట్ చేయడం. మీకు ఇందాక .ఈజిన్ మెథడ్ ఎలా ఉన్నదో .అప్లై మెథడ్ కూడా అలానే ఒకటి ఉన్నది. సో అది కూడా మీరు ఫిగర్ అవుట్ చేయండి. ఇదేమీ లేదు, డైరెక్ట్గా వెళ్ళి జెమినీలోకి వెళ్ళి కొట్టారు అంటే ఇవన్నీ కూడా మీకు వస్తాయి, లేదా ChatGPT అన్నా వస్తుంది, LLM మోడల్స్ అన్నీ కూడా. యాన్యువల్ ఛార్జెస్. ఇప్పుడు నేను ఒక కాలం క్రియేట్ చేయాలనుకోండి, నేను ఏ కాలం క్రియేట్ చేయాలనుకుంటున్నానో అది ఇలాగే డేటా ఫ్రేమ్లోని నేను ఎలాగ యాక్సెస్ చేసినప్పుడు వాడుతానో అలాగ పెట్టేసి
ఆ కాలంలో వాల్యూస్ ఏం కావాలనుకుంటున్నాం, మంత్లీ ఛార్జెస్ని ఇంటూ 12 చేయాలనుకుంటున్నాం. పెట్టంగానే ఇప్పుడు కాలం క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిపోయిన కాలంని మనం డేటా ఫ్రేమ్ నుంచి యాక్సెస్ చేయాలి అనుకుంటే మంత్లీ ఛార్జెస్, యాన్యువల్ ఛార్జెస్ చూసారా, 75.5 ఇంటూ 12 కొట్టామనేసి అంటే యాన్యువల్ ఛార్జ్ వస్తుంది. నెక్స్ట్ డేటా గ్రూపింగ్. డేటా గ్రూపింగ్ అంటే ఏంటి అనేసి అంటే మనం ఒక వాల్యూ బేసిస్ మీద ఇంకొక వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిఎఫ్ డాట్ గ్రూప్ బై జెండర్, 2 మేలు 1 ఫీమేల్ ఉంటాయి. ఓకేనా, ఆ మేలు ఫీమేలు మంత్లీ ఛార్జెస్ టోటల్ ఎంత పే చేస్తున్నారు అన్నదాన్ని నేను కొట్టాను అనుకోండి. ఫీమేల్ ఎక్కువ పే చేస్తున్నారు, మేల్ తక్కువ పే చేస్తున్నారు. సో దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ గ్రూపింగ్. నెక్స్ట్ ఇక్కడ సబ్స్క్రిప్షన్ టైప్ ఉందనుకోండి, ఒకటి బేసిక్ ఉంది, ఒకటి ప్రీమియం ఉంది, ఇంకోటి స్టాండర్డ్ ఉంది. సో బేసిక్, ప్రీమియం అండ్ స్టాండర్డ్. సో ఈ సబ్స్క్రిప్షన్స్కి మంత్లీగా యావరేజ్లు చూసుకుంటే యావరేజ్గా వీళ్ళు ఎంత కడుతున్నారు అదనమాట. నెక్స్ట్ మిస్సింగ్ వాల్యూస్. మిస్సింగ్ వాల్యూస్కి వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుంది అంటే ఇప్పుడు డిఎఫ్ డాట్ ఈజ్ నల్ అని నేను కొట్టాను అనుకోండి, నాకేమొస్తుంది, మొత్తం ట్రూ ఫాల్స్లు వచ్చాయి. నాకు ఇలా కాకుండా డాట్ సమ్ అని కొట్టాను అనుకోండి, చూసారా 0 మిస్సింగ్ వాల్యూస్, ఎక్కడ ఏమీ లేవు, అన్నీ కూడా ఫిల్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఈ డాట్ ఈ సమ్ కొట్టంగానే నాకు అది ట్రూ ఫాల్స్ ఉన్నది, ఇది నాకు 0 కిందకి ఎలా మారిపోయింది అంటే మన పైథాన్లోని ట్రూ వాల్యూ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. సో నేను ట్రూ ఈక్వల్ టు 1 కొట్టాను అనుకోండి, కంపారిజన్ అనమాట, ట్రూ అనమాట, కరెక్ట్. ఇప్పుడు ట్రూ ఈక్వల్ టు 0 అంటే ఏంటి, ఫాల్స్ కదా, చూసారా, ఫాల్స్ ఈక్వల్ టు 0, ట్రూ రావాలి అది. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు మీరు డేటా సెట్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు డిఎఫ్ చర్న్ మనకి ఎలా ఉందండి, ఎస్ నోల్లోనే ఉంది. మెషిన్ లెర్నింగ్ చేసినప్పుడు ఈ ఎస్ నోల్ పనిచేయవు, మనకి ఏంటంటే 0 1 కావాలి. టార్గెట్ వాల్యూ ఎప్పుడు కూడా మనకి డిజిట్ వాల్యూ ఉండాలన్నమాట, ఇంటిజర్ కానీ ఫ్లోట్ కానీ ఉండాలి. సో మనం ఏం చేస్తాం, ఒక కొత్త కాలమ్ని క్రియేట్ చేస్తున్నాం, చర్న్ న్యూమరిక్ అని. ఆ చర్న్ న్యూమరిక్కి ఏం చేస్తున్నాం అంటే చర్న్ ఉన్నది కదండి కాలము, దానికి ఈ డిక్షనరీని మనం మ్యాప్ చేస్తున్నాం. ఏమని మ్యాప్ చేస్తున్నాం, ఎస్ అని ఉంటే 1 పెట్టు, నో అని ఉంటే 0 పెట్టు అనేసండి. సో ఈ విధంగా మనం ఇప్పుడు ఇది రన్ చేసాం అనుకోండి, చూసారా, నోకి ఏమో 0 వచ్చింది, నోకి 0 వచ్చింది, ఎస్కి 1 వచ్చింది. సో ఈ విధంగా మనం ప్రతి CSV ఫైల్ని కూడా ఇలా ప్యాండాస్లో పెట్టేసి వీ క్యాన్ ప్రాసెస్ ది డేటా అకార్డింగ్ టు అవర్ విల్. మనకి నచ్చినట్టు మనం డేటాని ప్రాసెస్ చేయొచ్చు. యాక్చువల్గా డేటా ప్రీ ప్రాసెసింగ్ అన్నది చాలా పెద్దదండి. ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ ఉంటుంది, డేటా వ్రాంగ్లింగ్ ఉంటుంది, ఇంకా డేటా విజువలైజేషన్ కూడా ఉంటుంది. సో అన్నీ ఒక్కొక్కటిగా వెళ్తాయి. అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చి మనం డిఎఫ్ డాట్ డి టైప్స్ అని కొట్టామనుకోండి, మనకేమొస్తుంది, ప్రతి కాలము ఏ డేటా టైప్లో ఉందో వస్తుంది. చూసుకుంటే ఇక్కడ చర్న్ న్యూమరిక్ ఇంటిజర్ డేటా టైప్లో ఉంది. నేను ఈ చర్న్ న్యూమరిక్ని ఇంటిజర్ నుంచి ఫ్లోట్లోకి మార్చాలనుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, డిఎఫ్ చర్న్ న్యూమరిక్ ఈక్వల్ టు మళ్ళీ అదే కాలమ్కి యాజ్ టైప్ ఫ్లోట్ అని పెట్టాను అనుకోండి. ఇప్పుడు నేను డిఎఫ్ డాట్ ఇన్ఫో కొట్టాను అనుకోండి, ఇక్కడ చూసారా ఫ్లోట్ 64 మారిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు దాకా మనం చేసిందంతా కూడా డేటా సేవ్ అవ్వాలి అంటే డిఎఫ్ డాట్ to_CSV. ఇది read_CSV అంటే చదువుతుంది. ఉన్న డేటాని మనం to_CSV అని కొట్టామనుకోండి, ఇప్పుడు దాకా మనం చేసిన చేంజెస్ అన్నీ కూడా డేటా ఫ్రేమ్లోని ఏవైతే అయ్యాయో అవన్నీ కూడా కన్వర్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఇది కన్వర్ట్ అయిపోయిందా, మళ్ళీ ఇది ఓపెన్ చేశానంటే మీకు ఎక్కడ ఉంటుంది. ఇప్పుడు ఇలా కన్వర్ట్ అయిందని నేను మళ్ళీ కాపీ పాస్ట్ చేసి ఇప్పుడు నేను చూసాను అనుకోండి, డేటా ఫ్రేమ్ ప్రాసెస్డ్ ఈక్వల్ టు pd.read_CSV పెట్టి కొడితే చూసారా, మనం ఇందాక చేసిన చర్న్ వాల్యూకి చేసిన ఇదంతా కూడా అప్డేట్ అయ్యి మనకి ఇదంతా కొత్త డేటా ఫ్రేమ్ వచ్చింది. సో దిస్ ఈజ్ హౌ వీ డూ. ఇలా కాకుండా మనకు చాలా ఉంటాయి మెథడ్స్. సో NumPy మెథడ్స్ ఉంటాయి,
నంపై మెథడ్స్లోని మీరు ఏంటంటే ఫస్ట్ మీరు నంపై ప్యాకేజ్ తెలుసుకోవాలి. నంపై ప్యాకేజ్ తెలుసుకోవాలి. దాని తర్వాత ప్యాండాస్ ప్యాకేజ్ తెలుసుకోవాలి. మ్యాట్ప్లాట్లిబ్ అని ఉంటుంది, అది తెలుసుకోవాలి. సీబార్న్ అని ఉంటుంది, డేటా విజువలైజేషన్కి వాడతాము. రెండు కూడా మ్యాట్ప్లాట్లిబ్, సీబార్న్ డేటా విజువలైజేషన్కి వాడతాము. ఆర్లోనైతే మనం ggplot అన్నది వాడతాము ఫ్రీక్వెంట్గా. బట్ ఇవన్నీ మీరు నేర్చుకున్న తర్వాత sklearn అన్నది ఒక ప్యాకేజ్ ఉంటుంది. సో దట్ ఈస్ ఫర్ మెషిన్ లెర్నింగ్.